కళ్ళు మూసుకో తేజు. ఎందుకు? నువ్వు మూసుకో, నేను చెప్తా. చేతుడు ఇక్కడి మూసుకొని నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. ఎందుకురా, ఏం చేస్తున్నావు? నేను చెప్తావు, ఫస్ట్ నువ్వు కళ్ళు తెరవకు. నాకు తెలుసు నువ్వు కళ్ళు తెరుస్తావని. ఎర్రగా పండితే ఎర్రటి మొగుడు వస్తాడంట. ఎర్రగా పండకపోయినా మంచి మొగుడే వస్తాడు. అంటే నేను నల్లగుండా అంటున్నావా? నల్లగా ఉన్నా పర్లేదు అంటున్నా. అసలు గోరింటకి ఎట్లా పుట్టిందో తెలుసా? ఎట్లా? కొన్ని జానపదాల ప్రకారం అయితే సీతమ్మ అశోకవనంలో ఉన్నప్పుడు రాముడు ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తుంటే ఆమె ఏడుస్తుంటది కదా, రాముడు ఎప్పుడొస్తాడని. అప్పుడు తన కన్నీటి చుక్కలు జారి భూమి మీద పడ్డప్పుడు గోరింటాకు పుట్టిందంట. ఇప్పుడు నేను నీకు గోరింటాకు ఎందుకు పెడుతున్నా చెప్పనా? ఎందుకు? నువ్వు కూడా నా కోసం ఎప్పుడన్నా అలా ఎదురు చూస్తూ ఏడుస్తుంటే రాముడిలా వచ్చి తీసుకెళ్తానని చెప్పడానికి. అయినా రాముడు సీతని ప్రేమించినట్టు, హీరో హీరోయిన్ ని ప్రేమించినట్టు కథల్లో సినిమాల్లో మాత్రమే ఉంటాయి. అదే మరి, రాముడు సీతను ప్రేమిస్తే మనం దేవుడని పూజిస్తున్నాం. మనకు కావాల్సిన వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకోవడంలోనే ఉండిపోతున్నాం, కానీ మనం కూడా అలానే ఉంటున్నామా అనేది మర్చిపోతున్నాం. అది అమ్మాయినా అబ్బాయినా. మనం ప్రేమను అవతల వాళ్ళకి ఇస్తూ మనం కావాలనుకుంటే అది మనకి ఈజీగానే దొరుకుతుంది. మనం మాత్రం ఇవ్వకుండా అవతల వాళ్ళ నుంచి ప్రేమ కావాలనుకుంటే అప్పుడు అరుదుగా కనిపిస్తుంది. రాముడు సీతను ప్రేమిస్తే దేవుళ్ళ కనిపిస్తాడు. సినిమాల్లో హీరో హీరోయిన్ ప్రేమించింది మనకు రియాలిటీలో దొరకదు అనిపిస్తుంది. నీకు మాత్రం రామాయణం అనే కథలో రాముడు నచ్చితే నేను రాముడిలా తిరిగొద్దాం అనుకుంటున్నా. నువ్వు సీతలా ఉంటావా? ఉంటా. మరీ సీరియస్ ఎక్కువైపోతుంది. చూడు, నీ బొమ్మను వేసిన. అది చందమామ. అది నువ్వే కదా మరి. బానే. సినిమాలో హీరోయిన్ ప్రేమించినట్టు ఉండాలంటో మరి బానే అంటూ అలాంటి డైలాగులు చెప్తే ఎలా ఇలా అయితే? ఓకే, ఎట్లుంది? పిచ్చి పడేసాను కూడా.